ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడ జరిగినా అక్కడ జనసందోహమే కనిపిస్తుంది. రాప్తాడు నుంచి మచిలీపట్నం వరకు, నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు జగన్ కోసం తరలి వస్తున్న అభిమానుల ప్రేమ చూసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రమే కాదు, ఎల్లో మీడియా కూడా అసహనం దాచుకోలేకపోతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాప్తాడులో జరిగిన ఒక కుటుంబ కార్యక్రమానికి హాజరైన జగన్ ను స్వాగతించడానికి 50,000 పైగా జనాలు రోడ్లపైకి రావడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీసింది. ఏడాదిన్నర కాలంలోనే ప్రజలు ప్రభుత్వంపై విసుగు చెంది తిరిగి జగన్ వైపే మొగ్గు చూపుతున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. మచిలీపట్నం తుపాను ప్రాంతాలు, సత్తెనపల్లి కుటుంబ పరామర్శ, నెల్లూరు మాజీ మంత్రిని కలిసిన సందర్భం, ప్రతి చోట ఇదే జన ప్రవాహం. హైదరాబాద్ లో కూడా జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండడం ఎల్లో మీడియాను మరింత ఆగ్రహానికి గురిచేస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు జగన్ పర్యటనను బల ప్రదర్శన, అరాచకం వంటి శీర్షికలతో చూపించడం పట్ల వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది. అదే సమయంలో చంద్రబాబు ర్యాలీలను జైలు నుంచి జనం గుండెల్లోకి అని గౌరవప్రదంగా ప్రచారం చేస్తూ 2 వేర్వేరు ప్రమాణాలు పాటించడం పట్ల ప్రశ్నలు లేపుతున్నాయి. కోర్టు సందర్శన సమయంలో తీసిన రహస్య వీడియోల ఆధారంగా ఎల్లో మీడియా చేసిన ప్రచారం పట్ల మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సోషల్ మీడియాలో జగన్ పై వ్యక్తిగత దాడులు, ఎన్కౌంటర్ వ్యాఖ్యలు, న్యాయస్థానాలపై ఒత్తిడి చేయాలన్న వ్యాఖ్యలు ఇవి రాజకీయ పరిమితులను దాటి వెళుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ పై వచ్చిన ప్రజా స్పందనను చూసి ఎల్లో మీడియా చేస్తున్న ఏడుపుగొట్టు ప్రచారం చూసి అభిమానులు ఒకే మాట చెప్తున్నారు: జగన్ కు దిష్టి తీసినట్టుంది. ఎల్లో మీడియా ఏడుపే ఆయన ప్రజాభిమానానికి నిదర్శనం.